వెల్కమ్ టు క్యూఎన్ఏ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 46-47 ఉంది, అయినా నాకు మనీ రావడం లేదు. మీరేమో మనీ వచ్చింది అంటున్నారు, మరి మాకు అస్సలు మనీనే రావట్లేదు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా సరే అంటే ఈ 46-47 అనేది వైరల్ పాయింట్స్. సో ఇన్ని వైరల్ పాయింట్స్ ఉన్నా కూడా వీళ్ళకి మనీ రావట్లేదంట. ప్రాబ్లం ఏంటి అంటే, ఏమండి మీకు అన్ని పాయింట్స్ ఉన్నా కూడా మీకు రావట్లేదు అని అంటే మీకు నేను ఫస్టే చెప్పాను. సో పాయింట్స్ని బట్టి కాదండి, మనం 512 మెంబర్స్లలో మనం ఉండాలి. అది లాస్ట్ ఫస్ట్ అనేది మన పాయింట్స్ని బట్టి ఉంటుంది. 512లో మీకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ 50 అబోవ్ ఉండొచ్చు, 100 అబోవ్ ఉండొచ్చు, 1000 అబోవ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. అలా హైయెస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ హైయెస్ట్ని బట్టి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఇంత లోగా ఉన్నప్పుడు హైయెస్ట్ వాళ్ళని వదిలిపెట్టి మీకు ఎట్లా ఇస్తారు? కాబట్టి ఆ 512 మెంబర్స్లలో మీది ఉందా లేదా అనేది మాత్రమే చూసుకొని అక్కడ తక్కువలో ఎంత ఉంది అంతకు మించి మీకు పాయింట్స్ వచ్చేలాగా మీరు కనుక అకౌంట్ని గ్రో చేసుకుంటే అప్పుడు మీకు మనీ వస్తాయి. అంతేగాని 46-47 ఉంటే మనీ వస్తాయని చెప్పలేదు. ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా క్లియర్గా వినండి, ఓకేనా మేడం? ఫేస్బుక్లో మూవీస్ ఎక్స్ప్లెనేషన్ షార్ట్ వీడియోస్ వేస్తే మానిటైజేషన్ అవుతుందా ప్లీజ్? ఓకే, మూవీ క్వశ్చన్కి మూవీస్కి ఎక్స్ప్లెనేషన్ షార్ట్ వీడియోస్. సో ఆ షార్ట్ వీడియోస్ అనేది మీరు ఒరిజినల్గా ఫేస్ కనిపిస్తూ వాటి గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీరు వీడియోస్ తీయచ్చు. దీనితో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే సినిమా గురించి చెప్తున్నాం కదా, ఇదేమైనా ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు పర్ఫెక్ట్గా చాలా తొందరగానే మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్లలో మేము కనిపించడం కాదు, ఆ మూవీ క్లిప్స్నే మేము షార్ట్ లాగా చేసి మానిటైజేషన్ చేసుకుంటామంటే మాత్రము అది అయితే అస్సలే కుదరదు. మీరు కనిపిస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. అది షార్ట్స్ లాంగ్ ఏవైనా కూడా మంచిగా పోతూనే ఉంటే మస్తు వైరల్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, అక్కడ నా ఫేస్బుక్ పేజీకి కాపీరైట్ వచ్చింది, డిలీట్ చేసా, కానీ పేజీ సమ్ ఇష్యూస్ అని అట్లానే ఉంది, ఏం చేయాలి? సో కాపీరైట్ వచ్చింది అని అన్నప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు అక్కడ చూపించేది ఒకటే ఉండొచ్చు, కానీ మిగిలిన వీడియోస్ని కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సమ్ ఇష్యూస్ అన్న దగ్గర కూడా మనకి ఆ ఇష్యూ ఏంటి అనేది చూపిస్తాం. అంటే అన్ఒరిజినల్ కంటెంటా, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంటా, ఫ్లాగ్డ్ కంటెంటా అనేది మెన్షన్ చేస్తాయి కదా. సో దాన్ని బట్టి ఒకసారి మీ అకౌంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఆ ప్రాబ్లంకి తగినట్టుగా ఏదైనా వీడియోలో ఏదైనా ఉంది అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీరు డిలీట్ చేసుకోవాలి. అది పోస్ట్ అయినా సరే. ఒక్కొక్క ప్రాబ్లం రావడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో వాటి గురించి మీరు క్లియర్గా తెలుసుకొని వీడియోస్ని కనుక మీరు చూసుకున్నారు అనుకోండి, ఆ సమ్ ఇష్యూస్ అనే ప్రాబ్లం కూడా మీకు ఆన్ ది స్పాట్లోనే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ 24 అవర్స్ 48 అవర్స్ 1 మంత్ టైం పట్టాలి అనేది కూడా లేదు. ఆన్ ది స్పాట్లోనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకసారి మీరు ఆ ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేసుకొని దానికి తగినట్టుగా మీ వీడియోస్ని చెక్ చేసి డిలీట్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, అక్కడ నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఎందుకు? సో సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని అంటే అది మనం కంటెంట్ హైలైట్ పెట్టాలి కదండి. అసలు ఈ మధ్యకాలంలో కొంతమంది అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ కాకుండానే వీడియోస్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అలా వాళ్ళు చేసుకోవాలి అంటే మన కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ అనిపించి దీని కంటిన్యూషన్ మనం తెలుసుకోవాలి అనిపించాలి. మరి ఆ విధంగా ఉంటేనే కదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం కంటెంట్ ఇంతకుముందుకు మీరు ఏదైతే పెట్టారో దాన్ని ఒకసారి క్లియర్గా చూసి దాన్ని కొంచెం చేంజెస్ చేసి అప్లోడ్ చేయండి. అది మెయిన్ పాయింట్. ఎప్పుడైనా కూడా చూసుకోండి, ఈ కంటెంట్ వేది కదా అని మనం స్టార్టింగ్ పెడతామో అదే ఎప్పటికి ఉండదు. అందులోనే మనము డిఫరెంట్ క్రియేటివిటీగా కనుక అప్లోడ్ చేసాం అనుకోండి, చూసే వాళ్ళకి అట్రాక్ట్ అని అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి మీ వీడియో అందినా కూడా కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓకేనా? సో కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఒకసారి చేంజ్ చేసి చూడండి, ఎప్పుడు ఒకటే విధంగా కాదు. నాకు 27K ఫాలోవర్స్ ఉన్నారు, నాకు డైలీ 50 వైరల్ పాయింట్స్ వస్తున్నాయి, కానీ అవి నా వాలెట్లో కనిపించడం లేదు ఎందుకు ప్లీజ్ చెప్పండి. నాకు రోజుకు 3K వరకు ఫాలోవర్స్ వస్తున్నారు, వాలెట్లో మాత్రం మనీ కనిపించడం లేదు. సో ఇక్కడ మీకు డైలీ 50 వైరల్ పాయింట్స్ వస్తున్నాయి అంటున్నారు కదండి. సో మనకి ఎలా ఉంటుంది, వీక్లీ ఛాలెంజెస్లో వీక్ మొత్తం కూడా చూస్తారు. అంటే మీకు వీక్లీ కనీసం 300 వరకు కూడా మీకు వైరల్ పాయింట్స్ రావట్లేదు. కానీ మిగిలిన 512 మెంబర్స్ అంటే కేవలం ఈ మోజ్ అకౌంట్ ఏంటిదంటే లీడ్లో ఉన్న 512 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే ఈ 5 lakhs 4 lakhs 2 lakhs అనే అమౌంట్ అంతా కూడా షేర్ చేస్తుంది. సో మీరు ఆ లిస్ట్లో ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు వీక్లీ 300 వైరల్ పాయింట్స్ మాత్రమే అవుతున్నాయి, మిగిలిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కదండి. కొంతమందికి 5000 వరకు అయితే 1000 2000 ఇలా కూడా అవుతాయి.
సో అలాంటి ఎక్కువ వైరల్ పాయింట్స్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటే మేబీ మీరు అక్కడ లీడర్ బోర్డ్లో ఉండకపోవచ్చు. అలా లేరు అని అంటే మీకు వచ్చే ఈ నార్మల్ వైరల్ పాయింట్స్ అనేది అవంతా కూడా సున్నా. మీరు ఆ లీడర్ బోర్డ్లో కన్ఫామ్గా ఉండేలాగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి, ఇంకా ఎక్కువ వచ్చేలాగా. సో అక్కడ మనం ఉంటే మాత్రమే, ఏది 512 లిస్ట్లో మీరు ఉంటే మాత్రమే మీకు వీక్లీ టోటల్గా ఎన్ని వైరల్ పాయింట్స్ వచ్చినాయో అవి ఆటోమేటిక్గా మీకు మనీ లాగా కన్వర్ట్ అయిపోయి మీకు వాలెట్లో చూపిస్తే అక్కడ నుంచి మీరు వాటిని రీడింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ బోర్డులో మీరు ఎక్కడి వరకు ఉన్నారు, మీరు ఎంత వరకు టోటల్గా సంపాదిస్తున్నారు, మీకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా లిస్ట్ మీ దాకా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మీషోలో శారీస్, వాట్సాప్ గ్రూప్లలో శారీస్ ఫొటోస్, జ్యువెలరీ ఫొటోస్, వీడియో ఉంటాయి కదా. సో వాటిని వీడియోస్గా క్రియేట్ చేసి పెట్టచ్చు అంటే మీరు డెఫినెట్గా పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే ఈ మీషో అంటే అది వేరే యాప్కి సంబంధించింది కదా. సో అక్కడ ఫోటో మీద మీషో అని మాత్రం రావద్దు, పేరు కానివ్వండి ఒక లోగో లాగా కానివ్వండి ఉండకూడదు. అలా లేకుండా నార్మల్గా జ్యువెలరీ మాత్రమే కనిపిస్తుంది, ఆ శారీ మాత్రమే కనిపిస్తుంది అంటే అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడుతూ అయినా లేకపోతే నార్మల్గా మ్యూజిక్ యాడ్ చేసినా సరే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. వాటికి మానిటైజేషన్ కూడా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ ఫోటో దగ్గర మీరు పర్టికులర్గా చెక్ చేసుకోవాలి. ఈ మీషోలో కూడా కొంతమంది వేరే కస్టమర్స్ కూడా పెడుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు, రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా అందులో లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఆ ఫోటో మీద వాళ్ళ ఛానల్ యొక్క లోగో కానివ్వండి నేమ్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి లేకుండా కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే వీడియోస్ క్రియేట్ చేసి మీరు ఫేస్బుక్లో కూడా మనీ సంపాదించుకోవచ్చు.